వెల్కమ్ టు అకాడమీ. ఐ మహేష్ సామ్రా, ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, అకాడమీ సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్రా అని ప్రొఫైల్ ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్లోకి ఎంటర్ అవుతారండి. సో నా ప్రొఫైల్ మీకు రికార్డింగ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. సో అకాడమీ అనేది లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ చెప్పే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అకాడమీ చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్లస్ కోర్స్ అనేది అడ్వాంటేజెస్ అండి. సో ఇక్కడ మనకి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు ఎవ్రీ క్లాస్కి కూడా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుందండి, అదేవిధంగా వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు ఒకసారి మనం కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ అందరు ఎడ్యుకేటర్స్ చెప్పే క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్గా వాచ్ చేయొచ్చండి. సో వ్యాలిడిటీ ఉన్న రోజులు కూడా. సో ఇక్కడ మనకి ఆఫర్స్ అండి. ప్రజెంట్ అయితే 24 మంత్స్కి +3 మంత్స్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 మంత్స్కి +2 మంత్స్ ఎక్స్ట్రా అడిషనల్గా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అకాడమీలో మనకి చూసినట్లయితే బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఈ బ్యాచ్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం కోసం బ్యాచ్ కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ రన్ అవుతుందండి. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా రన్ అవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు మనకి గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎవ్రీ సండే కూడా ఉంటుంది ఇది. సో దీంట్లో మనకి మెరిట్ వచ్చినట్లయితే 100% స్కాలర్షిప్ కూడా రిటర్న్ అవ్వడం జరుగుతుందండి. సో వీటితో పాటు మనకి రివిజన్ సిరీస్ కూడా జరుగుతూ ఉంది జియోగ్రఫీ పైన. సో అండ్ వీటితో పాటు ప్రైజింగ్ అండి. సో 1 మంత్ ప్యాకేజ్ చూసినట్లయితే 1700 ఉందండి. సో మీరు మన విద్య అనే రిఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుందండి. సో పోతే మనకి కేవలం 15-30 రూపీస్ మాత్రమే పర్ మంత్ ఛార్జ్ ఉంటుందండి. The HCF and of 2 numbers each having 3 digits is 17 and their LCM is 714. Find the sum of numbers. 3 అంకెల 2 సంఖ్యల HCF 17 మరియు వాటి LCM 714 అయితే ఆ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. ఓకే అండి, చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి ప్రశ్న ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే లెవెల్ 4 క్వశ్చన్ అండి. లెవెల్ 4 క్వశ్చన్ అంత ఈజీగా అర్థం కాదు, బట్ ఒకసారి అర్థమైతే మర్చిపోమండి. చాలా సింపుల్ ప్రశ్న. ఇది చేయడం కోసం మనం క్లాస్ 2లో నేర్చుకున్న బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడతాయండి. సో మనం చెప్పాము ఆల్రెడీ. సో ఇక్కడ మనకి 2 నంబర్స్ అండి, 2 నంబర్స్ అండ్ దేర్ HCF ఇచ్చాడు. సో HCF ఎంత ఇచ్చాడండి? 17 ఇచ్చాడు. మరి ఇంకో ట్విస్ట్ ఏంటండి, ఆ 2 నంబర్స్ కూడా 3 డిజిట్ నంబర్స్, అంటే 100 అండ్ ప్లస్ 100 అండ్ అబోవ్ 100 నుంచి 999 వరకు ఉండే నంబర్స్ అట ఆ 2 నంబర్స్ కూడా. మరి HCF 17 అని ఇచ్చాడు కదా మనకి. సారీ, సో మనకు HCF అనేది 17 అని ఇచ్చాడు. సో అప్పుడు నంబర్స్ ఏమవుతాయండి? ఒకటి 17Aగా తీసుకోవచ్చు, రెండవది 17Bగా తీసుకోవచ్చు. 17A ఒకటి, 17Bగా నంబర్స్ తీసుకుందాం. అయితే 2 నంబర్స్ ఉన్నాయి. మరి వేరే కండిషన్ ఏముందని చూస్తే HCF ఉంది, అట్ ద సేమ్ టైం LCM ఉందండి. 2 ఉన్నప్పుడు మనకి సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. అది రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనకి 17A ఇంటూ 17B విచ్ ఇస్ ఈక్వల్ టు LCM ఎంత అండి? 714. HCF ఎంత అండి? 17 ఇంటూ 714గా రాసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఒక 17కి ఒక 17 క్యాన్సిల్ అవుతుంది. ఇంకొక 17తో క్యాన్సిల్ చేస్తే 17 1 17, 17 4 68, 3 మిగిలింది 34, 17 2 34. టేబుల్స్ అండి, టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. అవి ఎంత పర్ఫెక్ట్గా వస్తే అన్ని ప్రాబ్లమ్స్ అంతా ఈజీగా మనం చేయగలుగుతాం. ఇక్కడ మనకేమొచ్చిందండి? A ఇంటూ B విచ్ ఇస్ ఈక్వల్ టు 42 అని వచ్చిందండి. A ఇంటూ B విచ్ ఇస్ ఈక్వల్ టు 42. అంటే ఆ 2 సంఖ్యల అర్థం ఎంతండి? 42 అని వచ్చింది. మరి మనకు అడుగుతుంది సమ్ ఆఫ్ 2 నంబర్స్, అంటే A ప్లస్ B ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, A ఇంటూ B ఇచ్చేసి A ప్లస్ B ఇస్తే డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తామా? చేయలేం. ఖచ్చితంగా ఆ 2 సంఖ్యలు మనకు కావాలి. ఆ 2 సంఖ్యలు మనం కనుక్కోవడం కోసమే క్లాస్ 2లో చెప్పిన బేసిక్ ఏంటండి? ఆ 2 నంబర్స్ ఏమవుతాయి? కో ప్రైమ్స్ కింద తీసుకోమని చెప్పాను, అంతే కదా. కో ప్రైమ్స్ తీసుకోవాలి. ప్రోడక్ట్ 42 వచ్చే కో ప్రైమ్స్ మనకు కావాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటి? మళ్ళీ సహప్రధాన సంఖ్యలు. క్లాస్ 1 నంబర్ సిస్టమ్స్ క్లాస్ 1లో చెప్పారు. అన్ని ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను అదే విషయం. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది 42 వచ్చేటట్టుగా కో ప్రైమ్స్ మనకి ఏముంటాయంటే, ఒకటి 1, 42 ఇదొక పేరండి, 2, 21 ఇదొక పేరండి. 3 టేబుల్లో వస్తుందా 42? 3 ఇంటూ 14 42 వస్తుంది. అండ్ 4 టేబుల్లో రావట్లేదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 ఇంటూ
42 ఇవి మనకు కోప్రైమ్స్ వచ్చే పేర్స్, ఇవన్నీ కూడా కోప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు. ఈ పేర్స్లో మనకు కావాల్సిన నంబర్ ఏంటి అని గమనిస్తే ఇక్కడ ఇచ్చాడండి 3 డిజిట్ నెంబర్స్ అని, రెండు కూడా 3 డిజిట్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్స్ ఏమవుతాయి, 17 ఇంటూ ఏ 17 ఇంటూ బి కదా, 17 ఇంటూ 1 అంటే ఇది 17 ఇంటూ 1 17 ఇంటూ 42. ఇది 3 డిజిట్ నెంబర్ కాదు, ఇది 3 డిజిట్ నెంబర్ కాదు, మనకు రెండు కూడా 3 డిజిట్స్ ఉండాలి. 17 ఇంటూ 1 3 డిజిట్ కాదు, ఇది మనకు అవసరం లేదు. 17 ఇంటూ 2 34 3 డిజిట్ కాదు. 17 ఇంటూ 3 51 3 డిజిట్ కాదు. 17 ఇంటూ 6 102. 17 ఇంటూ 7 119. ఇగో ఇవి మనకు కావాల్సిన సంఖ్యలు. ఆ సంఖ్యల మొత్తం కావాలంట, అంటే 221. ఇది మనకు ఆన్సర్ అండి. యాక్చువల్గా ప్రాబ్లం పెద్దది కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఏంటది, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు 17 ఇంటూ ఏ 17 ఇంటూ బి రాసుకోవడం ఫస్ట్ లాజిక్. సెకండ్ వచ్చేసి వాటి ప్రోడక్ట్ చేసేటప్పుడు వచ్చిన 42ని మనకు కోప్రైమ్స్ రూపంలో రాయడం. కోప్రైమ్స్ రాసిన తర్వాత ఆ నంబర్స్ ఏమవుతాయి, 17 ఇంటూ 1 ఒక నంబర్, 17 ఇంటూ 42 ఒక నంబర్, 17 ఇంటూ 2 ఒకటి, 17 ఇంటూ 21 ఒకటి, అట్లా మనకి నంబర్స్ వస్తున్నాయి. అందులో కూడా మనకేం కావాలి, 3 డిజిట్ నెంబర్స్ కావాలి. ఇంత లాజిక్ ఉంది క్వశ్చన్లో, బట్ ఈజీ క్వశ్చన్, పెద్దగా టైం అస్సలు తీసుకోదండి, చేస్తే 30 సెకండ్లో అయిపోతుంది. బట్ ఏంటంటే తెలియాలి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం, ఇంకోసారి చూస్తాం, ఇంకోసారి వింటాం, మనకు రీజన్ చేసుకోవచ్చు, రిపీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు. అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుందామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 32, 45, 65, 60 అండ్ 80. 32, 45, 40, 60 మరియు 80ల ద్వారా ఖచ్చితంగా విభజించగలిగే కనిష్ట సంఖ్యను కనుక్కోండి. లీస్ట్ నంబర్ అంటే మనం క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, LCM, లీస్ట్ కామన్ మల్టిప్లై. అంటే చూడండి క్వశ్చన్లో మనకి క్లూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో కనిష్ట సంఖ్యను కనుక్కోండి, LCMని కనుక్కోండి. సో LCM ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ నెంబర్స్ కండి, అన్ని నెంబర్స్ ఉన్నాయి మనకు. LCM ఆఫ్ 32, 45, 60 అండ్ 80. అక్కడ 45 డబుల్ రిపీట్ అయినట్టుంది, ఓకే నో ప్రాబ్లం. 32, 45, 60 అండ్ 80. ఇక్కడ 45 డబుల్ రిపీట్ అయింది, ఒక నెంబర్ తీసుకోండి సరిపోతుంది. అంటే 32, 45, 60, 80లకు సంబంధించిన LCMని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇది చేయడానికి నంబర్ ఆఫ్ మెథడ్స్ మనం నేర్చుకున్నాం, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ నేను ఏం అప్లై చేస్తున్నానంటే 32 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే చూడండి, ఇక్కడ 32ని 2^5 రాసుకోవచ్చు, 45ని 9 ఇంటూ 5, 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 5, 60ని 12 ఇంటూ 5, 12 అంటే 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, 12 ఇంటూ 5, 80ని 20 ఇంటూ 4 రాసుకోవచ్చు, సారీ 40 ఇంటూ 2 రాసుకోవచ్చు. సరే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక 5 ఇంటూ 2 రాద్దాం, అప్పుడు 10 అయిపోతుంది. 10 అయిపోతే 8 మిగులుతుంది కదా, 10 ఇంటూ 8 కదా, 8 అంటే 2 క్యూబ్ కదా, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2^4. లేదా 5 ఇంటూ 16, 16 ఇస్ నథింగ్ బట్ 2^4. అంటే ఇట్లా ఫస్ట్ స్టెప్లో కన్వర్ట్ చేస్తున్నాను, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తూ ఉండాలి. ఇంత చెప్పడం కోసం ఇదంతా చేసేటప్పుడు 2, 4, 5, 3 స్క్వేర్ 5, 2 స్క్వేర్ 3 ఇంటూ 5, 2, 4, 4 ఇంటూ 5. ఇక్కడ మనకు LCM హైయెస్ట్ అండ్ ఆల్, అదే కదా లాజిక్ మనం ఫస్ట్ చెప్పింది. హైయెస్ట్ 1 తీసుకోండి, 2 పవర్ 5 హైయెస్ట్ 1. నెక్స్ట్ ఏముందండి 3 స్క్వేర్లో 3 స్క్వేర్ ఇస్ హైయెస్ట్ అండ్ 5 అండి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 2 పవర్ 5 అంటే 32 అండ్ 9 ఇంటూ 5 అంటే 45. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. సో 32 ఇంటూ 45 చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కామన్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చేస్తే 2 ఇంటూ 5 ఎంత అండి 10 వస్తుంది. 8 ప్లస్ 15 23 ప్లస్ 1 24 వస్తుంది. 12 ప్లస్ 4 140, 1440, 144 పక్కన వస్తుంది అంటే 1440. ఈ 1440 మనకు చాలాసార్లు రిపీట్ అవుతుంది కదా, సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనం LCM కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నేనేంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తున్నాను, ప్రాక్టీస్ రూపంలో ఉంటుంది కాబట్టి నంబర్స్ని ఎక్కువ తీసుకొని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ 6, 7, 8, 9 అండ్ 12 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ మనకి 6, 7, 8, 9 మరియు 12 ద్వారా సరిగ్గా విభజించబడే కనిష్ట సంఖ్యను కనుక్కోండి. ప్రతి సందర్భంలో 1 అనేది శేషంగా మిగలాలి. అంటే ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చిండు, వాటితో డివైడ్ అయ్యే కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి, కనిష్ట సంఖ్య అంటే LCM. LCM కనుక్కున్న తర్వాత రిమైండర్ అనేది 1 వస్తుందంట, అంటే
వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి 1 కలపాలి. మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామండి, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎంని కనుక్కోవడం కోసం మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి, 6, 7, 8, 9, 6, 7, 8, 9 అండ్ 12. సో చూడండి ఇక్కడ 6, 7, 8, 9, 12కి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా కనుక్కోవచ్చు, కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్లో 12 వచ్చింది, చిన్న నెంబర్ 6ని క్యాన్సిల్ చేయొచ్చు ఎల్సిఎం విషయంలో. నెక్స్ట్ 7, 8, 9, 12 ఉంది. ఇక్కడ 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని అలాగే పక్కకు పెట్టండి. రిమైనింగ్ 8, 9, 12. 8, 9, 12 ఈ 3 ఎక్కడ మీట్ అవుతాయి, 72 దగ్గర మీట్ అవుతాయి. 8 × 9 72, 9 × 8 72, 12 6 72. అంటే లీస్ట్ కేసులో ఆ 2 మీట్ అయ్యి ఎక్కడండి, 72 దగ్గర మీట్ అవుతాయి. అంటే ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత, 72. ఇక రిమైనింగ్ నెంబర్ ఎంత, 7. ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. 7 × 72, 70 × 7 140 + 14 504, 504 వచ్చింది. అయితే ఇది ఎల్సిఎం అండి. మనకేమడిగిండు, ప్రతి కేసులో 1 మిగిలాలి అని చెప్పన్నాడు. అంటే మనకు కావాల్సిన సంఖ్య ఏమవుతుంది, +1 విచ్ ఇస్ ఈక్వల్ టు 505 అవుతుందండి. +1 తీసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి కేసులో 1 మిగిలింది కాబట్టి 1 కలిపాం, 10 మిగిలితే 10 కలుపుతాం, అంతే కదా. ఎల్సిఎం కనుక్కున్నాం, తర్వాత నెంబర్స్కి ఏది ఉంటే అది యాడ్ చేస్తామండి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క